నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెలుముగా హెడ్లైన్స్ హైదరాబాద్ లో వెల్నెస్ హాస్పిటల్ ను ప్రారంభించిన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి దంపతులు ప్రతి వాహనదారుడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని మీడియా సమావేశంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి వెల్లడి విద్య క్రీడలు ప్రతిదీ విద్యార్థికి అవసరం శ్రీ భాషిత పాఠశాల ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు విద్యార్థులకు సూచనలు ధర్మోరా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ముస్కు కుటుంబీకుల చేయూత విద్యార్థులకు దుస్తుల అందజేత బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో పట్టపగలు దొంగల బీభత్సం 12 తులాల బంగారం లూటి హైదరాబాద్ కోంపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన వెల్నెస్ హాస్పిటల్ను ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి సతీమణి అనన్య రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం వినయ్ రెడ్డి దంపతులను సన్మానించారు. అనంతరం ఆసుపత్రి యాజమాన్యానికి వినయ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ సుమన్ గౌడ్, అసద్ ఖాన్, వివేకానంద్ రెడ్డి, మెడికల్ డైరెక్టర్ కొరుట్ల, కాంగ్రెస్ నాయకులు వెంకట్, వైస్ ప్రెసిడెంట్ జిఎస్ రెడ్డి తదితరులు ఉన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడల్లో రాణిస్తూ మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంఆర్ గార్డెన్లో శ్రీ భాషిత పాఠశాల ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్తో పాటు సోపానం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ రాజు, ఐసిడిఎస్ సిడిపిఓ జ్యోతి, లైఫ్ హాస్పిటల్ డాక్టర్ భానుప్రసాద్లు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. అనంతరం మెరిట్ సాధించిన పాఠశాల విద్యార్థులను ఘనంగా సత్కరించి ముఖ్య అతిథులు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ భాషిత పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను, నూతన శాస్త్ర విజ్ఞానాలను సైతం నేర్పించడం జరుగుతుందన్నారు. మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు నూతన నైపుణ్యాలను నేర్పించడంలో భాషిత పాఠశాల అగ్రగామిగా నిలుస్తుందని తెలిపారు. భాషిత పాఠశాల విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించడం అభినందనీయమని అన్నారు. మున్ముందు సైతం విద్యార్థులు మంచి చదువులు చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. వర్షాకాలంలో చాలా మందికి వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అని చెప్పేసి చిన్నపిల్లల్ని తీసుకొస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటి అంటే బయట ఏదైతే కురుకురేలు కానీ, లేస్ కానీ, ప్యాకెట్ ఏదో వాళ్ళు ఏం చేస్తారంటే స్కూల్లో వచ్చి రాగానే అమ్మ ఒక 2 రూపీస్, అమ్మ ఒక 5 రూపీస్ అని చెప్పేసి తీసుకొని షాప్కి వెళ్ళేసి ఏదో ఒకటి కొనుకొచ్చుకుంటున్నారు. అవి చాలా తప్పండి మీరు చేసేది. వాటితోటి నేను పర్సనల్గా చూసిన ఒక కేసు ఏంటి అంటే ఒక అబ్బాయి ఈ కుర్కురే లాంటి ఒక అడిటివ్ ఫుడ్ తీసుకొని ఆ అపెండిక్స్ లోపలికి ఆ ఫుడ్ అంతా ఫుడ్ పార్టికల్స్ అని వెళ్ళిపోయి అపెండిక్స్ ఇన్ఫ్లేమ్ అయిపోయి అపెండిక్స్ పలిగిపోయి సర్జరీ చేయించుకున్నారు. ఆ అపెండిక్స్ ఓపెన్ చేసి చూస్తే చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలు వచ్చినాయి, చిన్నవి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వాళ్ళు తీసుకున్న ఫుడ్లోంచి వచ్చినాయి.
అవి మనమైతే ఇంట్లో తయారు చేసి పెట్టినవి అయితే కాదు. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి మరి? బయట ఏదైతే వీళ్ళు ఆ షాప్స్లో కొనుక్కొని తింటున్నారో వాటి మీద మన ఫోకస్ లేకపోవడం వల్ల ఎక్కడైతే ఆనందం ఉంటుందో, సంతోషం ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. ఐశ్వర్యం అనగానే డబ్బే కాదు, అన్ని రకాల ఒక అద్భుతమైన శక్తి ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మన స్త్రీ భాషిత మొదటి నుంచి యాక్టివిటీ బేస్డ్ స్కూల్ ముందు హ్యాపీ టీచింగ్, హ్యాపీ లెర్నింగ్, హ్యాపీ లివింగ్ గురించి బాగా చెప్తాం. మన స్కూల్ భవనం కానీ క్లాస్ రూములు కానీ దానివల్ల అక్కడ ఆ వైబ్రేషన్స్ వచ్చినట్టు పిల్లల్లో ఆనందం ఎప్పుడు నింపుతూనే ఉంటాం. అందుకోసమే మన స్కూల్ అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎప్పుడైతే ఆనందంగా ఉంటారో ఆ ఆనందంతో ప్రతి ఒక్కటి సాధ్యమవుతుంది. ఇది నేను నమ్మేది. అందుకోసమే మీరు కూడా రోజు ఆనందంగా ఉండండి, మీ పిల్లల్ని ఆనందంగా ఉంచండి. అందరూ కూడా మంచి చదువుకోవాలి. మనం ఏం లేదు, రోజు మనకు చెప్పింది ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కేటాయిస్తే మనం చదువుకున్నది కంప్లీట్ అయిపోతుంది. చిన్న తరగతిలోకి అయితే. పెద్ద తరగతిలోకి అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. మనకు రాంది ఏదైనా ఉందనుకుంటే అది ఎందుకు రాలేదనేది అని చెప్పేసి అనుకోవాలి. నా పక్క వాళ్ళకు వచ్చింది, నాకు రాలేదని చెప్పేసి మనం అనుకుంటాము. అలా ఎప్పుడు మనం అలా అనుకోవడానికి, ఒకరితో పోల్చుకోవడానికి మనం ఎప్పుడు ప్రయత్నించకూడదు. మనది శక్తి సామర్థ్యాలు అంటే మనకు తెలుసు. ఒక్కొక్కరిలో ఒక్కో లక్షణం అనేది ఉంటుంది. ఒకరు చాలా ఫాస్ట్గా నేర్చుకోగలుగుతారు, ఇంకొకరు చాలా మెల్లగా నేర్చుకోగలుగుతారు. అయినా ఇద్దరికి ఎప్పుడు పోలిక పెట్టకూడదు. ఒకరితో పోల్చుకొని ఎప్పుడు మనం బాధపడకూడదు. పిల్లల్లో అది మనం సహజంగా చూస్తూ ఉంటాం. ఎదుటి వ్యక్తుల్ని కంపేర్ చేసుకుంటూ ఉండడం అనేది చూస్తుంటాం. ఎవరు కూడా అలా చేసుకోకండి. మీకున్న శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉండకపోవచ్చు. కొన్నిట్లలో మీరు చాలా ముందుండొచ్చు, కొన్నిట్లలో వెనుకబడుతుండొచ్చు. ఎవరికి ఉండాల్సిన ప్రత్యేకత వాళ్ళకు ఉంటుంది. అది ఎప్పుడు కూడా కంపేర్ చేసుకొని ఉండకూడదు. మీకున్న రంగాల్లో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్టును బాగా చదవండి. ఇంట్రెస్ట్ లేని సబ్జెక్టు ఇంకా బాగా చదవండి. అంతే, అప్పుడు మాత్రం మనకు వచ్చేస్తుంది డెఫినెట్గా. ధర్మోరా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ముస్కు రాజేశ్వరరెడ్డి కుమారుడైన ముస్కు అనూప్ కుమార్ రెడ్డిలు అన్ని విధాలుగా పాఠశాలకు, గ్రామానికి సహాయ సహకారాలు అందిస్తూ చిన్నారులకు ఉన్నత విద్య కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మోర్తాడ్ మండలంలోని ధర్మోరా గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గల విద్యార్థులకు ముస్కు రాజేశ్వరరెడ్డి, ముస్కు అనూప్ కుమార్ రెడ్డి, ముస్కు రాజేందర్ రెడ్డి మరియు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులకు స్కూల్ యూనిఫామ్స్, టై, బెల్ట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారికి పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ సుమారు ₹1,00,000 విలువ గల దుస్తులు విద్యార్థులకు పంపిణీ చేసి పాఠశాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముస్కు రాజేశ్వరరెడ్డి, అనూప్ కుమార్ రెడ్డి కుటుంబీకులకు ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. రానున్న రోజుల్లో ఏ సమస్య ఉన్నా వారు పరిష్కరించడం, ముందుండడం తమ గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఎస్ఎంసీ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు. ధర్మోరా గ్రామ వాస్తవ్యులు అనూప్ రెడ్డి గారు వారి యొక్క వివరణలో భాగంగా ప్రాథమిక పాఠశాల ధర్మోరా, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ధర్మోరా విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ ను వితరణగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనూప్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి రాజేశ్వర్ రెడ్డి గారు, వారి యొక్క సోదరుడైనటువంటి రాజేందర్ రెడ్డి గారు మరియు ప్రతాప్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గ్రామంలో పిల్లలకు డ్రెస్సుల పంపిణీ జరగడం వల్ల సాల్రాకు నా కృతజ్ఞతలు. కుమార్ రెడ్డి గారు కూడా ఇచ్చారు. ఇలాంటి పంపిణీలు ఇంకా మరెన్నో జరగాలని కోరుకుంటున్నాను. ఒక ప్రైవేట్ స్కూల్గా మాదిరిగా నడపాలని చెప్పేసి డ్రెస్సు మెటీరియల్స్ ఈరోజు మనకు అందించడం జరిగింది. కావున మరి మా యొక్క ధర్మోరా గ్రామానికి కూడా ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి రాజేందర్ రెడ్డి గారు మరియు రాజేశ్వర్ రెడ్డి గారు, అనూప్ రెడ్డి గారికి మా యొక్క ధర్మోరా విలేజ్ తరపున మరియు మా తరపున, మా స్కూల్ తరపున కూడా ధన్యవాదాలు. మోటార్ వాహన చట్టం ప్రకారం ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలని
ఆర్మూర్ ఎంవీఐ వివేకానంద రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంవీఐ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తమ వాహనానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పకుండా చేయించుకోవాలని, ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు నడిపి మొదటిసారి పట్టుబడితే 3 నెలల జైలు శిక్ష లేదా 2,000 రూపాయల జరిమానా విధించవచ్చని, రెండవసారి ఇన్సూరెన్స్ లేకుండా వాహనం పట్టుబడితే 3 నెలల జైలు శిక్ష లేదా 4,000 రూపాయల జరిమానా విధించవచ్చని అన్నారు. ఇన్సూరెన్స్ లేని వాహనదారులు తమ వాహనాలకు తప్పకుండా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. ఇతరులకు ఎవరికైనా గాయాలు జరిగినా, ఇతరులకు ఎవరికైనా జరిగినా అందులో ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. అలాగే అందులోనే మీరు పర్సనల్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకో. ఇప్పుడు ఉదాహరణకు తీసుకున్నట్లయితే మోటార్ సైకిల్ 1000 నుంచి 1,500 రూపాయల్లో మీకు థర్డ్ పార్టీ కవరేజ్తో పాటు 15 లక్షల వరకు మీ వ్యక్తిగత బీమా కూడా అందులో కవర్ అయి ఉంటుంది. కాబట్టి వాహనదారులందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే మీ వాహనాలను తనిఖీ చేసుకోండి. మోటార్ సైకిల్, కారు, ఏ వాహనాన్ని మీరు వాడుతున్నా సరే సో ఇన్సూరెన్స్ ఉందా? ఇన్సూరెన్స్ లేని సందర్భంలో జరిగే పరిణామాలు ఏమున్నాయంటే ఈ కొత్తగా అమెండ్మెంట్ అయిన యాక్ట్ ప్రకారంగా 3 నెలల జైలు, మొదటి తప్పు కనుక అయితే, మొదటిసారి కనుక అయితే 3 నెలల జైలు శిక్షతో పాటు 2,000 రూపాయల జరిమానా ఉంది, లేదా జైలు శిక్షతో పాటుగా కూడా 2,000 జరిమానా. అలాగే రెండవసారి అదే ఇన్సూరెన్స్ లేకుండా మళ్ళీ వాహనం పట్టుబడితే 3 నెలల జైలు శిక్షతో పాటు 4,000 రూపాయల పెనాల్టీ ఉంది. కాబట్టి ఆ రెండు కూడా వేయవచ్చు, జైలు శిక్ష వేయవచ్చు, దాంతోపాటు పెనాల్టీ కూడా వేయవచ్చు. కాబట్టి వాహనదారులందరూ ఇప్పుడు మనం గమనిస్తే ఈ ఇన్సూరెన్స్ లేక ప్రమాదం జరిగిన సమయంలో చాలా ఇబ్బందులకు గురి అవ్వాల్సి వస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞప్తి అందించుకొని ఈ గవర్నమెంట్ ఇచ్చిన కొత్త ఆర్డర్, కొత్త రూల్స్ ప్రకారంగా మీరంతా కూడా మీ వాహనాలకు ఇన్సూరెన్స్ చెక్ చేసుకొని, ఒకవేళ లేనట్లయితే ఇన్సూరెన్స్ కట్టుకొని తనిఖీల సందర్భంగా మీకు చెప్పినట్టుగా ఈ జైలు శిక్షకు కానీ పెనాల్టీ కానీ గురి కావాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని జ్ఞప్తి అందించుకొని, అలాగే మీ యొక్క వాహనం లైసెన్స్ లేకుండా నడపకండి, మైనర్స్కి వాహనం ఇవ్వకండి, హెల్మెట్ లేకుండా 2 వీలర్ నడపకండి, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కార్లు నడపకండి. ఇవన్నీ కూడా మనల్ని సురక్షితంగా ఉంచేవి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వాలని కోరుకుంటూ ఆశిస్తూ ఆర్మూర్ పట్టణంలో గల ఆల్ ఫోర్స్ నరేంద్ర పాఠశాలలో బోనాల జాతర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహంకాళి మాతకు పూజా కార్యక్రమాలు నిర్వహించి బోనాల జాతరను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, పోతురాజుల విన్యాసాలు, బోనాల ఉత్సవాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండగ ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం జరుగుతుందని, బోనాల యొక్క ప్రాముఖ్యత విద్యార్థులకు తెలపడానికి తమ పాఠశాలలో బోనాల జాతర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాల వద్ద రోడ్డు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యు ఆధ్వర్యంలో వర్షంలో తడుస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ముందు వర్షంలో తడుస్తూ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు అనిల్, కార్యదర్శి నిఖిల్ మాట్లాడుతూ మోడల్ స్కూల్ మరియు కస్తూర్బా గాంధీ పాఠశాలలో చదివే వందల మంది విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రతి సంవత్సరం వర్షాకాలం సమస్య తలెత్తుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి పాఠశాల వద్ద మరమ్మతులు చేయించి శాశ్వత పరిష్కారాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. పాఠశాల ఆవరణలో మురికి నీరు చేరి విద్యార్థులకు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అధికారులు స్పందించకుంటే విద్యార్థులతో కలిసి రోడ్డుపై పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు సిద్ధార్థ, మమత తదితరులున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతున్నది. వర్షాకాలం ప్రారంభం కాగానే మున్సిపల్ కమిషనర్ కావచ్చు, గత సంవత్సరం ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు, మేము ప్రతి సంవత్సరం వినతి పత్రాలు ఇస్తానే పోతున్నాం, అధికారులు పెరచవున పెడుతున్నారు, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పీడీఎస్గా ఇప్పటి వరకు మీరు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, అట్లాగే దీన్ని ఇప్పటి వరకు సీసీ రోడ్ కావచ్చు లేదా మొరం పోపియకపోవడం అనేది సిగ్గుచేటు. అధికారులందరూ మొత్తం నిద్ర ఉన్నట్టే మనకైతే అర్థమవుతూ ఉన్నది.
మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, వెంటనే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి. లేదంటే విద్యార్థులకు తీవ్ర నష్టం ఎదురవుతున్నదని మాకు అర్థమవుతూ ఉన్నది. మేము ఒకటే ఇంకోటి కోరేది ఏంటంటే కస్తూర్బా కావచ్చు, మాడల్లో ఈ రెండు స్కూళ్ళలో ఉన్నటువంటి నీటి సమస్యలు పరిష్కరించాలి. ఈ కస్తూర్బాలో ఉన్న గ్రౌండ్ అడవి కంటే ఘోరంగా ఉన్నది. అక్కడ అనేక రకాల గడ్డి, చెట్లు, చెదారం ఇవన్నీ ఉన్నాయి. మరి అది ఎవరు పట్టించుకుంటలే. దోమలు పెరిగిపోతూ ఉన్నాయి, దోమలు వస్తూ ఉన్నాయి. దానివల్ల మన పిల్లలు విద్యార్థులు అనారోగ్యం పాల్గారా, వాళ్ళకి ఏమైనా రోగాలు రావా? మరి బయట ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు? మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తూ ఉన్నారు? కౌన్సిలర్లు ఏం చేస్తూ ఉన్నారు? పేపర్ ప్రకటనలు, టీవీలలోనేనా మీ మాటలు? కాబట్టి మేము గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ 2-3 రోజులలో, రేపు ఆదివారం ఉంది, సోమవారం ఉంది, మంగళవారం, ఈ 2-3 రోజులలో ఈ సమస్య కనుక పరిష్కరిస్తే ఓకే. లేకుంటే ఈరోజు మేము నలుగురం కాదు, రేపన్నాడు వందలాది మంది విద్యార్థులకి మేము రోడ్లపైన బైఠాయిస్తాం. తప్పకుండా ఈ కార్యక్రమాలు చేస్తాం. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో 1 డే రెడ్ రిబ్బన్ క్లబ్ పీర్ లీడర్స్ కన్వెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకతీయ యూనివర్సిటీ అడిషనల్ కంట్రోలర్ ఫార్మర్ డీన్ ప్రొఫెసర్ పింగళి నరసింహారావు, జిల్లా ఎయిడ్స్ ప్రోగ్రాం మేనేజర్ సుధాకర్, క్షత్రియ విద్యాసంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో యువతీ యువకులు డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు, మార్ఫిన్, పెంటజోసిన్ లాంటి ఇంజెక్షన్లకు బానిస అవ్వడం, సిరంజీలతో ఇంజెక్షన్లు తీసుకోవడం ద్వారా హెచ్ఐవి సోకే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దేశ యువతను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని, అంతర్జాతీయంగా భారత ప్రఖ్యాతిని కించపరిచేందుకు చూస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ సుధాకర్, కళాశాల సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్, ప్రిన్సిపల్ ఆర్కే పాండే, వేద ప్రకాష్, లక్ష్మణ్, సుభాష్, కిరణ్, విద్యార్థులు తదితరులున్నారు. బీడీ కార్మికులకు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జీవన భృతి పెంచి ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్న డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో బీడీ కార్మికులకు జీవన భృతి పెంచి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వడం లేదని, ప్రభుత్వం స్పందించి బీడీ కార్మికులకు జీవన భృతి 4016 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు, బీడీ కార్మికులు తదితరులున్నారు. విషయంలో పల్లెత్తు మాట మాట్లాడకుండా వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. అందుకోసం 6 నెలలు అయినా టీకాలు లేదు కాబట్టి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో బీడీ కార్మికులందరికీ జీవన భృతి వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఇవాళ ఈ కార్యక్రమం తీసుకొని కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వము వెంటనే ఈ విషయాన్ని ఆలోచించి జీవన భృతి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇవ్వకపోతే మునుముందు పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి యోగేశ్వర కాలనీలో గల లిల్లీపుట్ పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో పండ్ల మొక్కలను, పూల మొక్కలను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఇంటి వద్ద సైతం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. మోర్తాడ్ మండలంలోని ధర్మోరా గ్రామంలో ఎన్ఆర్ఐ ముస్కు అనూప్ కుమార్ రెడ్డి ధర్మదాతగా వ్యవహరించి గ్రామంలో నిర్మిస్తున్న వెంకటేశ్వర మందిర నిర్మాణ పనులను ముస్కు రాజేశ్వర్ రెడ్డి, ముస్కు రాజేందర్ రెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో ఆలయాన్ని నిర్మించి గ్రామానికి తమ వంతు సహాయ సహకారాలు అందించడంలో ముస్కు అనూప్ కుమార్ రెడ్డి మరియు ముస్కు రాజేశ్వర్ రెడ్డిలు ఎల్లవేళలా తోడ్పాటు అందిస్తూ గ్రామానికి ఆదర్శంగా ఉంటున్నారని చెప్పారు. విదేశాల్లో మంచి స్థానంలో స్థిరపడ్డ వారి కుటుంబం ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ నిర్మాణం కూడా వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ముస్కు కుటుంబ సభ్యులు ప్రతాప్ రెడ్డి తదితరులు ఉన్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎంఈఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు ప్రిన్స్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిందని, నూతన కాంగ్రెస్ ప్రభుత్వమైన విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలని, పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ 8,000 కోట్ల రూపాయలను విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో చైతన్య నారాయణ విద్యా సంస్థల రద్దు చేయాలని అన్నారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్సీ నాయకులు తదితరులున్నారు. కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ఇలా అనేకం కూడా పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి తక్షణమే అవి కూడా విడుదల చేయాలని చెప్పి కూడా ఈరోజు పీడీఎస్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్న కూడా చూసుకున్నట్లయితే బడ్జెట్ లో 15% మేనిఫెస్టోలో ప్రకటించి కూడా 7% మాత్రమే నిధులు ఇవ్వడం జరిగింది. దానివల్ల ఇక్కడున్న ప్రభుత్వాల పాఠశాలలో ఉన్న లెక్చరర్లకు వాళ్ళకి ఇచ్చే ఫీజులకు మాత్రమే సరిపోతున్నాయి. ఆఖరికి ఇక్కడ ఉన్న స్టేషన్ కొనుక్కోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బు లేకున్న స్థితి, దౌర్భాగ్య స్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖకు 30% నిధులు ఇచ్చి ఇక్కడున్న విద్యను బలోపేతం చేయాలని చెప్పి ఆర్మూర్ పట్టణంలోని స్మైల్ స్కూల్లో రెయినీ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు రంగురంగుల గొడుగులతో రెయిన్ కోట్లు ధరించి వర్షంలో వాటర్ గేమ్స్ ఆడారు. పాఠశాల డైరెక్టర్ రఫీ గౌహర్ మాట్లాడుతూ విద్యార్థులు ఉత్సాహంగా రెయినీ డే సెలబ్రేషన్లో పాల్గొన్నారని, వర్షంలో ఎంజాయ్ చేస్తూ ఆటలు ఆడారని తెలిపారు. విద్యార్థులకు ఇంపార్టెన్స్ ఆఫ్ రెయిన్ నేచర్ గురించి తెలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ షబానా గౌహర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో లింగన్న అనే వ్యక్తి ఇంట్లో పట్టపగలు దొంగలు బీభత్సం సృష్టించి 12 తులాల బంగారం దొంగిలించారు. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో లింగన్న అనే వ్యక్తి ఉదయం వ్యక్తిగత పనుల మీద ఇంటికి తాళం వేసి తన వ్యవసాయ క్షేత్రంకి వెళ్ళాడు. తిరిగి గంట సేపటికి ఇంటికి వచ్చేసరికి ఇల్లు తాళం పగలగొట్టి ఉండడంతో ఆందోళనకు గురై బెడ్రూమ్ వెళ్ళి చూడగా బీరువాని ధ్వంసం చేసి బీరువాలో ఉన్నటువంటి 12 తులాల బంగారం చోరీ అయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో క్లూస్ టీము రప్పించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా లింగన్న మాట్లాడుతూ పట్టపగలు కేవలం గంటసేపు బయటకు వెళ్ళి వచ్చేసరికి దొంగలు బీభత్సం సృష్టించి అందిన కాడికి దోచుకుపోయారని అన్నారు. 12 తులాల బంగారంతో పాటు కొన్ని వస్తువులు సైతం పోయాయన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నేను 10:40 నిమిషాలకు తాళం వేసి బయటకు వెళ్ళిపోయినా. నేను 12:05 నిమిషాలకు ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టేసి తెర ఉంది. చూసేసరికి అన్ని ఓపెన్ అయ్యి వెంటనే పోలీసులకు ఫోన్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు వచ్చి వాళ్ళ క్లూస్ టీం వారికి ఫోన్ చేసి వాళ్ళని పిలిపించి క్లూస్ టీం వారు వచ్చి అవి సేకరించి వెళ్ళారు. లేదు క్యాష్ ఉండే కానీ అక్కడ బెడ్రూమ్లో ఉండే 50,000 ఉండే కానీ అవి ముట్టలేదు. అందులోకి వెళ్ళలేరు. ఇక్కడ నచ్చారు అంత బీరువాళ్ళు ఇక్కడ రావడం వల్ల వెంటనే కనిపించింది. వాళ్ళకి దొరికింది అంతే. గోల్డ్ ఒకటే 12 తులాల బంగారం తీసుకెళ్ళారు. దాంట్లో తీగే 24 గ్రాముల నక్లెస్, ఒక పడిగెలు మెంచులు 16 గ్రాములు, 6 గ్రాముల చైను, ఇంకా కొక్కేర, తాకట్ గుండ్లు, కమ్మలు అన్నీ అంటే టోటల్ 12 తులాల బంగారం. పోలీసు వాళ్ళు ఎలాగైనా మాకు దొరకబట్టి మాకు ఇప్పించగలని మనది. ముక్కాల్ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం రోజు రాత్రి మండల కేంద్రంలోని జీఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ గవర్నర్ లక్ష్మి హాజరై ముక్కాల్ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్లో 2 కోట్ల రూపాయలతో కంటి ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు అందుబాటులో 9 కోట్ల రూపాయలతో పెద్ద ఆసుపత్రిని ఈ నెల 25న ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి అవకాశాలను ఆయా జిల్లాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. లయన్స్ క్లబ్ నిరుపేద కుటుంబాలను ఆదుకోవడంలో ముందుంటుందని అన్నారు. అలాగే బాల్కొండ, మెండోరా మండలాల నూతన కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా సభ్యులు జ్ఞానసాగర్ రెడ్డి, అమర్నాథ్, పోతు ప్రసాద్, వెంకటగిరి, లింగం, దినేష్ పటేల్, జీవన్ రెడ్డి, ముస్కు రాజేశ్వర్, కిషన్, సిద్ధ రమేష్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కిసాన్ నగర్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ను ఘనంగా సన్మానించారు.
రాష్ట్ర చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం స్వగ్రామం కిసాన్ నగర్కు మొదటిసారి రావడంతో ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్, దేవరెడ్డి, కుండ నర్సయ్య, కేశవ్, పర్షాగౌడ్, ప్రేమ్, దశాగౌడ్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వన మహోత్సవంలో భాగంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ బడా భీమ్గల్, పెద్దమ్మకాడి తాండా, సికింద్రాపూర్, గోనుగోపుల గ్రామాలను సందర్శించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు బాగా కురుస్తున్నందున మొక్కలు నాటే కార్యక్రమం వేగవంతం చేయాలని సంబంధిత ఉపాధి హామీ సిబ్బందికి మరియు పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని, సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బడా భీమ్గల్ గ్రామంలో మధ్యాహ్న భోజన పథకం వంట గదిని సందర్శించి మెనూ ప్రకారం వంట చేయాలని, పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి గంగమోహన్, ఉపాధి హామీ ఏపీఓజీ నర్సయ్య, సంబంధిత గ్రామాల టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు మరియు ఉపాధి హామీ సిబ్బంది ఉన్నారు. ఈరోజు వార్తలోని హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లో వెల్నెస్ హాస్పిటల్ను ప్రారంభించిన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి దంపతులు. ప్రతి వాహనదారుడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని మీడియా సమావేశంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానందరెడ్డి వెల్లడి. విద్య, క్రీడలు ప్రతిదీ విద్యార్థికి అవసరం. శ్రీ భాషిత పాఠశాల ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు విద్యార్థులకు సూచనలు. ధర్మోరా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ముస్కు కుటుంబీకుల చేయూత, విద్యార్థులకు దుస్తుల అందజేత. బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో పట్టపగలు దొంగల బీభత్సం, 12 తులాల బంగారం లూటి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.